ఇది అల్బినో బ్రీడింగ్ పేరు. ఆల్రెడీ మన దగ్గర ఒకసారి బ్రీడింగ్ చేసింది. కస్టమర్ వచ్చి మన దగ్గర చూసుకొని ఏం చేశాడంటే, సార్ నాకు ఇదే బ్రీడింగ్ పేరు కావాలని చెప్పి తీసుకెళ్ళాడు. 3 నెలలు అయింది. 3 నెలల్లో అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది బ్రీడింగ్ చేయటం కానీ మీటింగ్ కానీ అవ్వలేదు సార్, నాకు వద్దు, నాకు ఇంకో పేరు ఏమని అన్నాడు. సర్లే రిక్వెస్ట్ చేస్తుంటే ఏం చేశారంటే 18 రోజుల ముందు మళ్ళీ అతను రిటర్న్ తీసుకున్నాను. కరెక్ట్గా ఇప్పుడు 18 రోజులు అయింది. 4 ఎగ్స్ పెట్టినవి కరెక్ట్గా ఎగ్స్ మీద కూర్చొని ఉన్నాయి. ఎందుకు మీ దగ్గర పెట్టమంటే వాటికి ప్రైవేసీ ఇవ్వకపోవటం, పద్దాకలు వాటిని కదిలియటం ఏమైందంటే, కొత్తగా బాక్స్ని పెంచేవాళ్ళు ఏంటంటే అవి ఎగ్స్ పెడుతున్నాయా లేదా, తిండి తింటుందా లేదా, మీటింగ్ అవుతున్నాయా లేదా, వాటర్ తాగుతున్నాయా లేదా, బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళలేదా అని చెప్పి పద్దాకలు కదిలిస్తూ ఉంటాం. వాటి వల్ల ఏంటంటే అవి బ్రీడింగ్ చేయవు. ఇలా ఒక్కసారి కానీ బాక్స్ దడిచినాయి అంటే జనంలో మళ్ళీ బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళవు, ఎగ్స్ పెట్టవు. అందుకని చెప్పి బ్రీడింగ్ పేర్స్కి ఎప్పుడైనా సరే ప్రైవేసీ అనేది కంపల్సరీగా ఇస్తూ ఉండాలి. బ్రీడింగ్ పేర్లను పద్దాకలు కదిలిస్తే ఉపయోగం ఏమి ఉండదండి. ఇక ఎగ్స్ పెట్టడమే మానేస్తూ ఉంటాయి. నేను చెప్పాను కదా, నేను ఒక్కోటి అసలు మేలు ఫీమేల్ని చేంజ్ చేసి పెట్టుకుంటా. కాకపోతే ఏంటంటే నా రూమ్లో ఒక్కసారి మార్నింగ్ వెళ్ళా, లేదు డైరెక్ట్గా సాయంత్రం వెళ్తా, లేదు ఏదైనా ఇబ్బంది ఉంది కొద్దిగా చూడాలి అన్నప్పుడు మధ్యాహ్నం వెళ్తూ ఉంటాను. అంతేగాని పద్దాకలు కదిలేను. ఎండాకాలం కూలర్ మెయింటైన్ చేసుకుంటున్నా, ఈజీగా ఎగ్స్ పెడితే ఈజీగా చిక్స్ తీస్తాయి. దీంట్లో ఏ ప్రాబ్లం ఉండదు.